మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో నేను కామెంట్స్ చూస్తా ఉన్నానండి. నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? నన్ను మీరు పెళ్లి చేసుకోండి. మనం పెళ్లి చేసుకుందామా? మినిమమ్ ఒక 100 కామెంట్స్ అయినా ఒక రీల్ కింద నన్ను పెళ్లి చేసుకోండి మీరు. మనం పెళ్లి చేసుకుందాం. చూసుంటారు కదా మీరు గూడా. చూస్తాను కదా! ఏమనిపిస్తది అలా? నవ్వుకుంటాను. నవ్వుకుంటారా? నవ్వుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ మేము నవ్వుకుంటాం. అది సీరియస్‌గా తీసుకుంటే మా లైఫ్ డ్యామేజ్ అయిపోయిద్ది కాబట్టి, అలాంటి కామెంట్స్ చూసేసి నవ్వుకొని వదిలేస్తాను. సీరియస్‌గా తీసుకుంటే లైఫ్ డ్యామేజ్ అయిపోవడం అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ మీరిప్పుడు ఇచ్చింది. అవును. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళొస్తారన్నా కూడా మీకు భయమేస్తుందా? భయమేసిద్ది. ఎందుకంటే మా దాంట్లో చాలామంది ట్రాన్స్‌జెండర్స్ అలాగే ప్రేమించి, హ్మ్. వాళ్ళ కోసం ఎన్నో ఖర్చు పెట్టి కొన్ని లక్షలిచ్చి వాళ్ళ కోసం అన్నీ వదిలేసుకొని, మా ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీని వదిలేసుకొని, ఫ్యామిలీని వదిలేసుకొని, వాళ్ళతోటే వెళ్ళి వాళ్ళ వల్ల మోసపోయి చాలా కష్టాలు పడ్డ వాళ్ళున్నారు. వాళ్ళని చూసాక నాకొకటే అర్థమైంది. ప్రేమ అనేది ఒక ఫేక్. ప్రేమించకూడదు. మగ బాయ్స్ మనల్ని ప్రేమిస్తున్నారని మన దగ్గరకొస్తే నమ్మకూడదు. హ్మ్. అది ఫేక్. కేవలం మన మన దగ్గర దక్కే సుఖం కోసం లేదా మన దగ్గర నుండి వచ్చే డబ్బు కోసం తప్ప మనల్ని ట్రూగా ఈ బ ఈ స ఈ ఎర్త్ మీద ఎవరు ప్రేమించరు అని ఒకటి గట్టిగా మైండ్‌లో పెట్టుకున్నా.